హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. ఈరోజు ప్రైమ్ నెంబర్స్ అండ్ అలానే ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ నాన్న? ముందుగా వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. రైట్, టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ చెప్పే ముందు ఫ్యాక్టర్స్ గురించి ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అక్కడున్న మ్యాటర్ చాలా వాటికి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యాక్టర్ అంటే తెలుగులో కారణాంకము అని అంటాం. అంటే ఒక నెంబర్ ఏర్పడటానికి ఏవో ఒక 2 నెంబర్స్ కారణం అవుతాయి. ఒక నెంబర్ ఏర్పడటానికి ఏవో కొన్ని నెంబర్స్ ఏమవుతాయి? కారణం అవుతాయి. అలాంటి వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే పిల్లలకి, ఏదైనా ఒక నెంబర్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో డివిజిబుల్ అయ్యే నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటినే ఫ్యాక్టర్స్ అని అంటారు, లేకపోతే కారణాంకాలు అని అంటారు. రైట్ నానా? ఇప్పుడు చూద్దాం. మనం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైంది. 6 అనే ఒక నెంబర్ ని తీసుకుంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ మీనింగ్ దీంట్లో 1 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది, దీంట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది, దీంట్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది, దీంట్లో ఇంకే టేబుల్ క్యాన్సిల్ అవుద్ది, 6 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇది ఎలా వస్తుంది? 1 6 jar 6, 2 3 jar 6, 1 6 jar 6 వస్తుంది. అంటే ఈ 2 నెంబర్ల కారణం వల్ల 6 అనేది వస్తుంది, మల్టిప్లై చేయటం వల్ల. ఈ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేయటం వల్ల 6 అనేది వస్తుంది. దీనికి కారణమైన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ 1 2 3 6, ఇవి అనేవి వీటికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఏమవుతాయి నాన్న? ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ సింపుల్ గా 4 అనేది తీసుకుందాం. 4 అనే ఫ్యాక్టర్ చూడండి. 1 4 jar 4, 2 2 jar 4. అంటే 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 4 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మరి ఈ 2 ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి 4 ఫ్యాక్టర్స్ ఏమేమి అవుతాయి నానా? 1 2 4 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అలా కాకుండా 8 కి తీసుకున్నాం. 8 కి చూడన్నా, 1 8 jar 8, 2 4 jar 8. ఇంకేమన్నా అవుతాయి నానా? ఇంకేమి అవు. 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 4 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 8 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫ్యాక్టర్ మీనింగ్ ఏంటంటే, ఎనీ నెంబర్, ఏదో ఒక నెంబర్ ని తీసుకున్నప్పుడు దానిలో డివిజిబుల్ అయ్యే ప్రతి ఒక్క నెంబర్ కూడా దానికి ఫ్యాక్టర్ అవుతుంది. దీంట్లోనే ఇక్కడ రాసాం. ఇక్కడ ఇఫ్ ఏ నెంబర్ ఎక్స్ డివైడ్స్ అనదర్ నెంబర్ వై ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చెప్పింది అదే నాకు. then we say that x is a factor. ఈ x అనేది y కి ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ an exact divisor of that number. ఇది ఒక స్టేట్మెంట్ నెంబర్. ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ an exact divisor of that number. ఒక ఫ్యాక్టర్, సపోజ్ 6 కి ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ 2 అనేది 6 తో పూర్తిగా డివిజిబుల్ అవుతుందా కాదా? అవుతుంది. చూడు, 2 6 లో 2 3 jar 6, 0 వస్తుంది. అదే వాడు చెప్తున్నాడు, ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ an exact divisor of that number. ఓకేనా? ఇవి స్టేట్మెంట్స్ లో అడగడానికి చాలా యూజ్ అవుతాయి నాన్న. స్టేట్మెంట్ లో ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఇవి చాలా ఉపయోగించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి పిల్లలు. రైట్, ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ నెంబర్. అంటే దీనికి మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఫ్యాక్టర్, సపోజ్ 6 తీసుకున్నా లేకపోతే 4 తీసుకున్నా, 4 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1 టేబుల్ పోయిద్ది, 2 టేబుల్ పోయిద్ది, 4 టేబుల్ పోయిద్ది. మీరు గమనించండి నాన్న, ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్లు అయితే తీసుకుంటున్నామో ఆ ఫ్యాక్టర్స్ అనేవి, ఏ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఈ నెంబర్ కంటే తక్కువైనా ఉండాలి, లేదా ఈక్వల్ గా అయినా ఉండాలి. ఈ నెంబర్ కంటే తక్కువైనా ఉండాలి, లేదా ఈక్వల్ గా అయినా ఉండాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకోటి,
నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈస్ ఫైనైట్. నాన్న నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈస్ ఫైనైట్. ఎస్ నాన్న ఇప్పుడు 6 తీసుకుంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పి 1 టేబుల్ పోయింది, 2 టేబుల్, 3 టేబుల్ అండ్ నెక్స్ట్ వన్ 6 టేబుల్. అంటే ఓన్లీ 4 ఫ్యాక్టర్స్. ఇంకొక నెంబర్ కి 6 ఉంటాయి, ఇంకో నెంబర్ కి 8 ఉంటాయి, ఇంకో నెంబర్ కి 12 ఉంటాయి. ఓకే రైట్ అమ్మ 8th వాళ్ళకి కూడా ఇది ఉపయోగమే. మీకు తెలుసు అనుకోవటం పెద్ద పొరపాటు, కాబట్టి దయచేసి మీరు కూడా చూడాలి. ఓకేనా? ఇవి చిన్నపిల్లల కాన్సెప్ట్లే అనుకుంటారు తప్ప మీకు వచ్చు అని అనుకుంటారు, కానీ రాదు. దయచేసి వినండి, ఫోకస్ చేయండి వీడియోనే, కానీ మీరు కూడా చూడాల్సిందే. రైట్ ఏ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈస్ ఫైనైట్. ఫైనైట్ అంటే నాన్న ఇవి లిమిటెడ్ గా ఉంటాయి. ఓకే లిమిటెడ్ చెప్పగలం మనం. ఓకే ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఫైనైట్ అని అంటే ఏంటంటే లిమిటెడ్ గా ఉంటాయి. 6 కి ఒక 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 8 కి ఒక 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇలా మెన్షన్ చేయగలం అంతేలే, కానీ చెప్పలేని నెంబర్ అంటూ ఏది ఉండదు. ఇది ఫ్యాక్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇవి ఎందుకు ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవచ్చింది అంటే, మెయిన్ తెలుసుకోవాల్సి వచ్చిందంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదు నాన్న, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్. ఒక నెంబర్ లో 1 లేదా దానికి అదే నెంబర్ 1 ఆర్ దానికి అదే నెంబర్ ఫ్యాక్టర్ అయితే అలాంటి నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ కన్నా మీరు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 2 అనే నెంబర్ ని తీసుకుంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఇక్కడ 1 ఉంటుంది నాన్న, ఇక్కడ 2 ఉంటుంది, అంతే. ఇంకేమైనా 1 2s are 2 తప్ప ఇంక దీన్ని వేరే రకంగా మనం రాయలేదు. అంటే 1 అనే ఫ్యాక్టర్ 2 అనే ఫ్యాక్టర్ ఉంటుంది, 1 అనే ఫ్యాక్టర్ 2 అనే ఫ్యాక్టర్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ లేదా 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్, ఇలాంటి ఫ్యాక్టర్స్ ని ఇలా ఫ్యాక్టర్లు ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సపోజ్ 3 అనే దాన్ని తీసుకోండి, 1 3s are 3, 1 3s are 3. సపోజ్ ఎగ్జాంపుల్ 4 అనే దాన్ని తీసుకోండి, 4 చూడండి కన్నా 1 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 4 అనేది అవుతుందా? అవ్వదు నాన్న, ప్రైమ్ నెంబర్ అనేది అవ్వదు. నెక్స్ట్ 5 అనే దాన్ని తీసుకుందాం. 5 అనే దాన్ని తీసుకుంటే 1 5s are 5, అంతే. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. అలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. మరి ఆ ప్రైమ్ నెంబర్స్ అనేవి 100 లోపల మొత్తం 25 ఉంటాయి. ఎంత ఉంటాయి నాన్న? 1 to 100 వచ్చేసరికి నాన్న 1 to 125 ఉంటాయి. అదే 1 to 50 వచ్చేసరికి నాన్న ఎన్ని ఉంటాయంటే 15 నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే ఇప్పుడు వీటి మీద ప్రతి ఒక్క ప్రైమ్ నెంబరు మనకి గుర్తుండాలి. మరి ఎలా గుర్తుంటాయి చూద్దాం. ఆ ప్రైమ్ నెంబర్స్ లో 2, ఓకే 3 5 7, నెక్స్ట్ వన్ 11 13 17 19, నెక్స్ట్ వన్ 23 29, నెక్స్ట్ వన్ 31 37, నెక్స్ట్ 41 43 47, నెక్స్ట్ 50 53 59, నెక్స్ట్ 61 67, నెక్స్ట్ 71 73 70 71 73 79, 77 కాదు నాన్న, ఓకేనా 79. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ ఏంటి? 83 89. 90లలో ఓన్లీ 97 మాత్రమే ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఈ ప్రైమ్ నెంబర్స్ ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండాలి. ఎలా గుర్తుంటాయి మరి నాన్న? 2 3 5 7 11 13 17 19 అంటే ఇక్కడ దాకా ప్రతి స్టూడెంట్ కి గుర్తుంటాయి. కానీ ఈ ప్రైమ్ నెంబర్స్ గుర్తుండటమే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. రైట్ మరి ఈ ప్రైమ్ నెంబర్స్ ఎలా గుర్తుంటాయంటే చూడండి కన్నా క్లియర్ గా 23 29 53 59 83 89 అంటే మనకి 6 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి. చూడండి కన్నా 23 29 53 59, నెక్స్ట్ 83 89. 20లలో ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి, 50లలో ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి, 80లలో ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. రైట్ నెక్స్ట్ వన్ 31 37 31 37.
నెక్స్ట్ కన్నా ఇంకోటి ఏంటన్నా 31, 37, 61, 67. ఇగో చూడండి కన్నా, ఇగో చూడండి 31, 37. ఓకే, 31, 37, 61, 67, 61, 67. క్లియర్ కన్నా? 61, 67 మీకు రైట్. నెక్స్ట్ ఇంకోటి నాన్న, ఇంకోటి చూడండి 41, 43, 47, 41, 43, 47. సేమ్ 71, 73, 77 కాదు, 79. 1 or 2 టైమ్స్ మీరు రాయటం ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గా రాసేయచ్చు. చాలా జాగ్రత్తగా మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ప్రైమ్ నెంబర్స్ అనేవి. ఎంత ఇంపార్టెంట్ అంటే హయ్యర్ క్లాసుల్లో కూడా చాలా ఉపయోగపడతాయి. కానీ అందరూ చేసే తప్పు ఏంటంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ గుర్తు పెట్టుకోరు. కానీ గుర్తు పెట్టుకోవాలి. అవి గుర్తు పెట్టుకుంటేనే స్క్వేర్స్ అడుగుతాడు, క్యూబ్స్ అడుగుతాడు, సిరీస్ లో డిఫరెంట్ గా క్వశ్చన్లు అడుగుతాడు. కాబట్టి జాగ్రత్త. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి నాన్న 71, 73, 79 అయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది? లాస్ట్ 97. అన్ని ప్రైమ్ నెంబర్లు మనకి గుర్తున్నాయి. 23, 29, 53, 59, 83, 89, 31, 37, 61, 67. రైట్. 41, 43, 47, 71, 73, 79 and 97. క్లియర్. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కన్నా. అలానే మనకి నాన్న చూడండి ఒకసారి, మరి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటే నాన్న ఒక ప్రైమ్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. అదే క్లియర్ గా ఇచ్చాడు చూడండి. ఏ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ దట్ డిఫర్ బై 2 ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్ అని మెన్షన్ చేశాడు. అంటే ఒక ప్రైమ్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ 2 ఉంటే అలాంటి వాటిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఏమంటారు నాన్న? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు వీడి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. 3కి 5కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. 5కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. ఇలా మెన్షన్ చేసుకుంటా చూడండి. 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73. ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ నెక్స్ట్ వన్ 3, 5. 3, 5 ఇక్కడ ఉంది కదా. 3, 5 మొత్తం కలిపి 8 పేర్స్ ఉన్నాయి. అంటే 8 పేర్స్ ఉన్నాయి. ఓకే. ట్విన్ ప్రైమ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ నాన్న. క్వశ్చన్స్ ని ఫైండ్ అవుట్ ద ట్విన్ ప్రైమ్ పేర్ అని మెన్షన్ చేస్తాడు. ఓకేనా. కింద కొన్ని ఏబిసిడీలు వచ్చేసి ట్విన్ ప్రైమ్స్ యొక్క పేరు ఏంటి అని మెన్షన్ చేస్తారు నాన్న. కాబట్టి దాన్ని మనం గుర్తించగలగాలి. రైట్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. మన నెక్స్ట్ అలానే కో ప్రైమ్స్ అంటే ఏంటి? కో ప్రైమ్స్, ద ఇంటీజర్స్ a and b are said to be co-prime or relatively prime if they have no common factor other than 1. నానా నో కామన్ ఫ్యాక్టర్, ఇది మొత్తం అవసరం లేదు నా. నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. 1 కాకోకుండా, 1 అనే నెంబర్ కాకోకుండా ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ కాదు. ఎగ్జాంపుల్ 4, 5 అని తీసుకున్నా. 4, 5. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కానీ కో ప్రైమ్స్ మీనింగ్ ఏంటి? అసలు కో ప్రైమ్ అంటే ఏంటంటే ఈ 4కి 5కి కామన్ గా 1 అనే ఫ్యాక్టర్ తప్ప ఇంకే ఫ్యాక్టర్ ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ 4, 2 తీసుకోకూడదు. ఎందుకని? 1 అనే ఫ్యాక్టర్ ఉంటుంది. 4 టేబుల్ 2 టేబుల్లో 2 టేబుల్ పోయింది కదా. ఈ రెండింటికి 2 అనే కామన్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కానీ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉండాలి. అలాంటి వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఏ నెంబర్స్ అంటారా? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఈ కో ప్రైమ్ లో ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా తీసుకోనా. 5, 7 తీసుకో, 8, 9 తీసుకో, 6, 17 తీసుకో. 6, 15 ఎందుకు తీసుకోకూడదు సార్ అంటే ఇది 1. అలానే దీంట్లో 3 టేబుల్ పోయింది, దీంట్లో 3 టేబుల్ అంటే ఇంకోటి కూడా ఫ్యాక్టర్ గా ఉంటుంది. కాబట్టి అలా ఉండొచ్చా? ఉండకూడదు నాన్న. రైట్. కాబట్టి ఇది కాదు నాన్న. ఓకే. ఇలాంటి వాటన్నిటిని కో ప్రైమ్ నెంబర్స్ అని అంటారు నాన్న. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పాను. ఓకే.
ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పాను. అలానే ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటో చెప్పాను. ట్విన్ ప్రైమ్స్ అంటే అలానే కో ప్రైమ్స్ అంటే ఏంటో చెప్పాను. ఓకేనా? కో ప్రైమ్ వీటి మీద ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్వశ్చన్ సైనిక్ లో గాని నవోదయలో గాని కంపల్సరిగా అడుగుతున్నాను నాన్న. కాబట్టి ఈ నెంబర్స్ ని పర్టికులర్ గా ఏ ఎగ్జామ్ కైనా ఒకటే కాన్సెప్ట్, కానీ డెప్త్ సైనిక్ ఎక్కువ పెరుగుతూ ఉంటది, నవోదయ కొంచెం నార్మల్ లెవెల్లో ఇస్తారు నాన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం వేరే నెంబర్స్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఒకటే మిమ్మల్ని అడిగేది, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకో 10 మందికి వీడియో షేర్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.